ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనములు. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా యెహోవా, నీవు నీ అత్యధిక బలము చేత, నీ జ్ఞానము చేత, నీవు చాచిన బాహువు చేత ఈ భూమి ఆకాశములను, ఈ సమస్త సృష్టిని సృష్టించితివి. సమస్తము నీ అధికారము క్రిందనే ఉన్నది. నీకు అసాధ్యమైనదంటియు ఈ లోకంలో ఏమీయూ లేదు. నీవు సర్వశక్తి సంపన్నుడు అని. ప్రజలారా, మన తండ్రి మహాబలము, మహాశక్తి గలవాడు. దేవుడు మన వంటి వాడని ఆయనను గూర్చి మనము అనుకుందుము గాని, ఆయనకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనమున్న చోటే అదే లోకం అనుకుని మనల్నే దేవుడు దృష్టిస్తున్నాడు అని అల్పముగా ఆలోచించుచున్నాము. కానీ మనకు తెలియని లోకము, తెలియని ప్రపంచము ఇంకా ఎంతో ఉన్నది. ఈ లోకంలో ఉన్న సమస్తము వారికి ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని గమనించువానిగా ఉన్నాడు. ఒకవేళ వారు దేవుణ్ణి ఎరుగుండలేదేమో కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఎరుగును. వారి క్రియలు, వారి చేష్టలు అన్నీయూ ఆయనకు తెలుసును. కాబట్టి ప్రజలారా, మన తండ్రికి అసాధ్యమైనది కలదా? మన మానవ హృదయంతో, మానవుని అల్పమైన ఆలోచనలతో దేవుడు ఇది చేయగలడా? ఈ కార్యము నా జీవితంలో సాధ్యమేనా? ఇంత కష్టమైనది, ఇంత పెద్దది దేవుడు నా జీవితంలో చేయగలడా అని సందేహిస్తూ ఉంటారు. కానీ ప్రభువు తన కృపతో వాటిని మన జీవితంలో చేసిన తరువాత అప్పుడు చూచి మనందరము విస్మయమొందుదుము, ఆశ్చర్యపోవదుము. కాబట్టి ప్రభు అంటాడు, చూచి విశ్వసించువాని కంటే చూడక విశ్వసించువాడు గొప్పవాడు అని. కాబట్టి ప్రజలారా, ఆయన వేవేల మందికి కృపచూపువాడు. మీ జీవితంలో ఏదో చేయాలని, ఏదో సాధించాలని ఉన్నారు. కానీ మీ వలన అది కావట్లేదు. మీకు అనేక ఆటంకముల వలన మీరు ముందుకు సాగలేక వెనుకకు మళ్ళవలసి వస్తున్నది. అయితే ప్రభువు దగ్గరకు తీసుకుని రండి. ఆయన సన్నిధిలో వాటిని ఉంచుడి. అది దేవుని చిత్తమో కాదో అడుగుడి. ప్రభువు చిత్తమైతే ముందుకు సాగిపోవుడి. లేనిచో అంతకన్నా గొప్ప వాటిని ఆయన మనకు దయచేయాలని ఉన్నాడు. కాబట్టి ప్రజలారా, నిరీక్షణతో దేవుని వైపు చూచి ఎదురుచూచుదాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, సర్వలోకాధికారి, మీకు స్తోత్రములు. తండ్రి, నీవు కలుగు చేసిన ఈ భూమి ఆకాశములను చూడగా మమ్మును లక్ష్యపెట్టుటకు మేము ఏపాటివారమయ్యా? దేవా, అయినను అల్పమైన దీనులైన మమ్మును లక్ష్యపెట్టి మా బాధలు తీర్చే దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి, అసాధ్యాలను సుసాధ్యులుగా మీరు చేయుదురని, మీ బాహువు గొప్ప కార్యములు చేయును అని విశ్వసించి నిరీక్షణ ఉంచి ఆ ప్రకారముగా మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.